తండ్రి, స్తుతిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా మంచి కాపరివైన ప్రభువా, మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తుతియా, మీకు స్తుతి స్తుతి స్తుతి. గొప్ప దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియుడవే, రాజాది రాజువే, ప్రభుల ప్రభుడవే పా. ఈ సాయంత్ర సమయాన నీ పాద సన్నిధికి మీరు మమ్మల్ని తండ్రి నడిపించు దేవుడవేయా, మీకు స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం. ఓ హల్లెలూయా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని వెళ్ళ కడిగి పవిత్రపరిచి ఈ దినమన ప్రభువా తండ్రి, నీ సన్నిధిని మేము కనిపెట్టుకొని నీ సన్నిధిలో వేచి చూచుటకు కావలసిన కృపలను దయచేయండి. మా హృదయ శుద్ధిని మీరు అలంకరంగా వాడుకోండి. మీరు బలపరచండి ప్రభువా, మీరు బలపరచండి. యేసు, మీకు స్తోత్రం. మీ రక్తపు కోటలో మరుగు చేయండి. సర్వకృపానిధియగు దేవుడు కాచి కాపాడమని మా చుట్టూ మీ అగ్ని కంచుంచుము నాయనా, మా చుట్టూ మీ అగ్ని కంచుంచుము యేసయ్యా, మీకు స్తోత్రం. మా ప్రవర్తనలో మా యొక్క నడవడికలో దేవాని దయ చూపించవా పా, నీ దయ చూపించు. యేసు రక్తమే జయమ పావలాడు, సులువు రక్తం కార్యారంభం నుండి అంతం వరకు మీ అధికారమునకు, మీ ఆధిపత్యమునకు అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, ఆశీర్వదించు. యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన ఎవరైతే పాడాలనుకుంటున్నారో ముందుకొచ్చి పాడండి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
కనికరా సంపన్నుడు నీ దేవుడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా స్తుతి మహిమలు నీకే ప్రియా నిత్యము నిన్నే కొనియాడేదా స్తుతి మహిమలు నీకే ప్రియా నిత్యము నిన్నే కొనియాడేదా హల్లెలూయా 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 దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా రెండవదిగా ఏసే దేవుడు నా జీవిత సందేవుడు అని పాట పాడితే మయంపరద్దు. ఏసే దేవుడు నా జీవిత సందేయుడు స్తుతులకు పాత్రుడు ఈ జగతి పితామహుడు స్తుతులకు పాత్రుడు ఈ జగతి పితామహుడు స్తుతింతును యేసయ్యా ప్రథముడు నీవేనయ్యా గణపరతును మెస్సయ్యా ప్రముఖుడు నీవేనయ్యా యేసే దేవుడు నా జీవిత సందేయుడు యేసే దేవుడు నా జీవిత సందేయుడు కొట్టబడిన బాటసారిని గట్టులెన్నో దాటిరాగా సొమ్మసిల్లితిని కొట్టబడిన బాటసారిని గట్టులెన్నో దాటిరాగా సొమ్మసిల్లితిని మహోన్నతుడా నీ మహిమ చాటున నన్ను దాచితివి నా సేద దీచితివి మహోన్నతుడా నీ మహిమ చాటున నన్ను దాచితివి నా సేద దీచితివి స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా గణపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా గణపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా యేసే
పాత్రను నీ రూపమును నాలో రూపించు శిల్పకారుడవు. ఆశ్చర్యకారుడా ఈ అర్హత నాకు అనుగ్రహ ఐశ్వర్యమే నీ అనాది సంకల్పమే. ఆశ్చర్యకరుడా ఈ అర్హత నాకు అనుగ్రహ ఐశ్వర్యమే నీ అనాది సంకల్పమే. స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా. స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు నా జీవిత సందేయుడు. ఇజ్రాయేలు కునుకని కాపరి సింహాసనము విడచి సిలువకు దిగిన త్యాగశీలివి. ఇజ్రాయేలు కునుకని కాపరి సింహాసనము విడచి సిలువకు దిగిన త్యాగశీలివి. సర్వోన్నతుడా రారాజుగా వచ్చి రాజ్యము పాలింతువే నీ మాట నిరూపింతువే. సర్వోన్నతుడా రారాజుగా వచ్చి రాజ్యము పాలింతువే నీ మాట నిరూపింతువే. స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా. స్తుతింతును యేసయ్యా నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా నా ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు నా జీవిత సందేయుడు. యేసే దేవుడు నా జీవిత సందేయుడు. Jesus, hallelujah, praise the Lord. యేసే దేవుడు నా జీవిత సందేయుడు. పాడదామా ఒకసారి అందరం కలిసి పాడదామా? ఓకే. యేసే దేవుడు నాతో కూడా కలిసి పాడు. నా జీవిత సంధేయుడు స్తుతులకు పాత్రుడు ఈ జగతి పితామహుడు
స్తుతియుల్తును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. స్తుతియుల్తును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు, ఓ నా జీవిత సందేయుడు. కొట్టబడిన బాటసారిని, గట్టులెన్నో దాటిరాగా సొమ్మసిల్లితిని. కొట్టబడిన బాటసారిని, గట్టులెన్నో దాటిరాగా సొమ్మసిల్లితిని. మహోన్నతుడా నీ మహిమ చాటున నన్ను దాచితివి. నా సేద తీర్చితివి. మహోన్నతుడా నీ మహిమ చాటున నన్ను దాచితివి. నా సేద తీర్చితివి. స్తుతియుల్తును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. స్తుతియుల్తును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు, నా జీవిత సందేయుడు. పరమ కుమ్మరి మట్టి పాత్రను, నీ రూపమును నాలో రూపించు శిల్పకారుడవు. పరమ కుమ్మరి మట్టి పాత్రను, నీ రూపమును నాలో రూపించు శిల్పకారుడవు. ఆశ్చర్యకరుడా ఈ అర్హత నాకు అనుగ్రహ ఐశ్వర్యమే. నీ అనాది సంకల్పమే. ఆశ్చర్యకరుడా ఈ అర్హత నాకు అనుగ్రహ ఐశ్వర్యమే. నీ అనాది సంకల్పమే. స్తుతియుల్తును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు, నా జీవిత సందేయుడు. ఇశ్రాయేలు కునుకని కాపరి, సింహాసనము విడచి సిలువకు దిగిన త్యాగశీలివి. ఇశ్రాయేలు కునుకని కాపరి, సింహ
సింహాసనము విడచి సిలువకు దిగిన త్యాగశీలివి, సర్వోన్నతుడా రారాజుగా వచ్చి రాజ్యము పాలింతువే, నీ మాట నిరూపింతువే. సర్వోన్నతుడా రారాజుగా వచ్చి రాజ్యము పాలింతువే, నీ మాట నిరూపింతువే. స్తుతింతును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఓ లార్డ్, ఘనపరతును మెస్సయ్యా, నీవేనయ్యా. స్తుతింతును నా ప్రథముడు, హల్లెలూయా. ఘనపరతును ప్రముఖుడు నీవేనయ్యా. యేసే దేవుడు, నా జీవిత సందేయుడు, మహాదివ్య మహిమ నుండి దస్సియున్న ప్రాణములకు దీపమైతివి. మహాదివ్య మహిమ నుండి దస్సియున్న ప్రాణములకు దీపమైతివి. సర్వశక్తిమంతుడా నీ అధికారమే అపవాదిని కూల్చెనే, నీ వాగ్దానమే గెలిచెనే. సర్వశక్తిమంతుడా నీ అధికారమే అపవాదిని కూల్చెనే, నీ వాగ్దానమే గెలిచెనే. స్తుతింతును యేసయ్యా, నా ప్రథముడు నీవేనయ్యా. ఘనపరతును మెస్సయ్యా, నా ప్రముఖుడు నీవేనయ్యా. ప్రథముడవు ప్రముఖుడవు, జగతి పితామహుడవు, ఆ ప్రథముడవు నీవే. ప్రముఖుడవు, జగతి పితామహుడవు. ఆమేన్. హల్లెలూయా. పాడుతూ ఉంటే కొంచెం స్వరపేటికలు కదులుతాయి. స్వరపేటిక కదలకపోతే ఎంత మధురమైన పాటైనా గొంతులో పడకపోతే, అంటే స్వరపేటికల్లో మూవ్ కాకపోతే, అందుకే కొన్ని పాటలు పాడుతూనే ఉండాలి. ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను రాసిన పాటలు చాలా నాకే పాడకుండా గమ్మనుంటే ఉండడం వలన, అది ఎప్పుడు పాడకుండా ఎప్పుడో ఒకసారి పాడితే నాకే అది త్రోట్లో ఏదో పెద్ద రోళ్ళు తిరిగినట్టు ఉంటుంది. ఎందుకు ఇదేననిపిస్తుంది ఒక్కోసారి. సో సంగీత సరళి అంతే, పాడుతూ ఉంటే ప్రభువుని స్తుతిస్తూ ఉండడమే మన యొక్క ధ్యేయం, దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన నేను బైబిల్ స్టడీకి వస్తాను రాను అనుకున్నాను. దేవుని మహాకృప, పరిగెత్తుకొని వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి వచ్చేసాను. కొంచెం అవకాశం దేవుడిచ్చాడు. ఈ దినాన మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ అమ్మా. ఉందమ్మా, నా దగ్గర ఉంది, ఇదిగో.
ఓకే, ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా నేను ఒక మాట చదువుతాను. 11 వచనాలు మీరొక మాట చదవండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. మూడవ వచనం, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, 5వ వచనం, అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఏడవ వచనం, వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, ఏమన్నాడు? మరలా వంగి నేల మీద రాయిచుండెను. 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. పదకొండవ వచనం, ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. మనమందరం కలిసి 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఏలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. ఇది మనకు ప్రధానమైన విషయం. మనం ధ్యానించుకోబోయే మాట ఏంటంటే, అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ప్రేమపూర్ణుడైన మా తండ్రి, జీవము గల యేసునాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి సాయంత్ర సమయాన మా హృదయాల మీద మీరు ప్రభువా మీ సంకల్పాన్ని వ్రాయండి. మీరు మమ్మల్ని కనికరించండి ప్రభువా. వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ పాదాలే మాకు శరణం. నువ్వే ప్రభువా సమస్తముగా ఉండి మీ గణనామాన్ని మీరు హెచ్చించుకోండి, ఆశీర్వదించండి. సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడవు. కార్యం చేయమని యేసయ్యా అతి శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకున్న స్క్రిప్చర్ సందర్భం 1 నుంచి 11 వచనాల్లో యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారితో బోధించుచూ ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా
పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. కాబట్టి ఇక్కడ మనకు అర్థం ఏంటంటే, పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు సత్యమునకు భిన్నమైన వ్యతిరేకమైన మనస్తత్వం కలిగిన వారు. ఈ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ప్రభువుని ఎప్పుడు సమ్మతించిన వాళ్ళు కాదు. ప్రభు మాటలు ఎప్పుడు మనఃపూర్వకంగా విన్నవాళ్ళు కాదు. విన్నారు, అయితే ఎలాగా, ఎందుకు విన్నారంటే, వారి మీద ఎందుకు విన్నారు? ఆయన మీద ఎక్కడైనా నేరం దొరుకుతుందేమో, ఎక్కడ దొరుకుతాడేమో పట్టుకుందాం అన్న మనసుతోనే ఉన్నారు తప్ప వారు ఏదో ఒక రకమైన విధానాన్ని మోపదాం అని అనుకుంటూ వచ్చారు. ఈ సందర్భం నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈరోజు నా ప్రయాణంలో బైబిల్ స్టడీ నాకు చాలా అందులోనే గీసుకుని అసలు కూర్చున్నాను కదా, కొన్ని గంటలు దొరికినాయి. కొంచెం చప్పరిస్తూ ఉన్నాం అక్కడే ఆ లేఖనాల్లోనే. ప్రభు యొక్క మహాకృప అది అంతవరకు కొంత దూరం వెళ్ళటానికి, కొంచెం లోతుకి వెళ్ళటానికి మంచి అవకాశం దొరికింది. ఇలాంటి విషయాల్ని మనం చదివి ఊరుకుంటాం, అంటే వంట పట్టదు కూడా. ఇందులో బ్లెస్సింగ్ ఏం లేదు, తెలుసుకుందామని అనుకున్న సమాచారం కూడా అక్కడ ఏమీ కనబడదు. ఏముంది, నేరం చేసిందని దొడుకొచ్చారు. నేరం చేసింది కదా, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. అయితే నువ్వేం చెప్తావు? బట్ ఇది వాళ్ళు వచ్చింది న్యాయానికి కాదు. దేనికోసం వచ్చారు? నేరము ఏదో ఒక రకంగా పట్టుకుందామని. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లౌకికమైన భాషా విధానాన్ని మనం వర్ణించలేం కానీ, ఎందుకంటే ఇది రకరకాలుగా ఉంటుంది. ఆధ్యాత్మిక భాషా విధానాన్ని వర్ణించుకోవటంలో మనకు ధైర్యం ఉంది. ప్రభు మనకు అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఎప్పుడైతే లోకాన్ని వదిలిపెట్టి, భౌతిక తత్వాన్ని వదిలిపెట్టి లోపలికి వచ్చామో, ఇక లౌకికం వద్దనుకునే వచ్చాం, అంతే కదా. లోకములో లౌకికాన్ని, లౌకికము అంటే లోకము యొక్క, అంటే యుక్తి, కుయుక్తి, వీటిని వద్దనుకొని మనం లోపలికి వచ్చాం. అరే అది మనకు వద్దు, అది మనకు ఎంత ఉపయోగమైంది కాదు, మనం అందులో బ్రతికితే చచ్చిపోతాం కాబట్టి దాని విషయాలు మనం తలపోసుకోకూడదు, అసలు అది లేకపోతే మనం ప్రాణానికి ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఆత్మీయ ఎదుగుదలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుని తీర్మానంతోనే బలలో పాలు పంపులు పొందుతున్నాం అని తీర్మానంతోనే యేసు నా నిజరక్షకుడు, ఆయన రక్తము చేత నేను కడగబడ్డాను అని ఒప్పుకొని బాప్తిస్మం కూడా పొందా. ఇక లోపలికి వచ్చిన తర్వాత మన కోణం వేరు, లౌకికము యొక్క కోణము వేరు. ప్రియులరా, ఇక్కడ బిడ్డలు బాగా ఆలోచించండి. నువ్వు లోపలికి వచ్చినంత మాత్రాన లౌకికము మనల్ని వదిలిపెడుతుంది అని ఎప్పుడు కలగనద్దు. ఎందుకంటే మన ప్రతి అవసరత లోకంలోనే తీర్చబడాలి. మన ప్రతి అంటే ఇచ్చిపుచ్చుకోవటం అనొచ్చు, లేకపోతే ప్రతి బంధాలు కూడా, అంటే సొంత బంధం కావచ్చు, స్నేహ బంధం కావచ్చు,
ఏ రకమైన బంధమైనా అది లోకంలోనే ఉంది. సో నువ్వు లోకంలోకి వెళ్ళాలి, తప్పకుండా లోక సమాజంలో బతకాలి. లోకం మీద మనం ఒక రకంగా చెప్పాలంటే ఆధారపడాలి. మనం ప్రభు మీద కదా ఆధారపడు. నిజం, ప్రభు మీద ఆధారపడుతున్నాం. బట్ ఉద్యోగం ఎక్కడ చేస్తున్నాం? లోకంలోనే చేస్తున్నాం. చదువు ఎక్కడ చదువుతున్నాం? లోకంలోనే. సంసారాలు ఎక్కడ చేస్తున్నారు? లోకంలోనే చేస్తున్నారు. కానీ లోకమును, దాని యొక్క స్థితిగతులను మనకు ఎరగనివేమీ కావు. అవన్నీ భయంకరమైనవేని మనకు తెలుసు. మనం ప్రభువులోకి వచ్చేసినంత మాత్రాన లోకము మనలను వదిలిపెట్టదు, లోకం మనలను వెంటాడకుండా ఉండదు. ఈ ప్రక్రియనే యేసుక్రీస్తు నాడు అనుభవించాడు. ఆయన అనుభవించిన సందర్భాన్ని మనకు ఆశ్చర్యం. దేవుడుగా ఆయన్ని వాళ్ళు గుర్తించలేదు. ప్రభువుగా ఆయన్ని వాళ్ళు గుర్తించుంటే ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ప్రభువుగా ఆయన్ని గుర్తించలేదు కాబట్టి ఆయన మీద సహజ మానవుడిగా గుర్తించారు. అంతకంటే అది కాకుండా అతనిలో ఉన్న సత్యాన్ని ఎంతసేపు అయినా తొక్కేద్దామని, తోసేద్దామని, తోలనాడదామని చూశారు. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి. ఎంత అంటే ఈరోజు ఒక వైరల్ అవుతున్న ఒక వీడియో చూశాను. ఒక పోలీస్ ఆయన అంటే మిత్రుడే అనుకో, ఆయన వాట్సాప్లో అది నాకు షేర్ చేసి కింద పెట్టాడు. కాలేజీ స్టూడెంటు కాలేజీకి వెళ్తుంది అమ్మాయి వెళ్తుంది. లెక్చరర్ ఏమన్నదో నాకు తెలియదు, అంటే ఆ సౌండ్లో వినపడలేదు డైరెక్ట్గా, అంటే అందులో మెసేజ్లో ఉంది. లెక్చరర్ ఆమె కూడా లేడీనే, ఆ లెక్చరర్ కూడా లేడీనే. ఏం అడిగిందో నాకు తెలియదు కానీ ఆ స్టూడెంటు చెప్పు తీసుకొని కొట్టేసింది. ఎవరిని? లెక్చరర్ని. అసలు తెగ వైరల్ అవుతుంది అది భయంకరంగా. ఎక్కడికి వెళ్ళిపోయిందో సమాజం మీరు గమనించవచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయిందో అది ఒక నాటక బూటకంగా ఉంది. అసలు సమాజంలో ఉన్న నైతిక భౌతిక విలువలన్నీ పాడైపోయినాయి. కానీ ప్రభువుగా వాళ్ళు గుర్తించలేదు. ప్రభువుగా వాళ్ళు గుర్తించలేదు. అందును బట్టే ఏదో నేరం మోపాలి అనుకున్నారు. ప్రియులారా, బాగా ఆలోచించండి. ప్రభువుగా గుర్తించి ఉంటే గన ఆ నేరస్తురాలు, పాపాత్మురాలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాదన అనేది వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకని? వెళ్ళవలసిన స్థలానికి ఆమె వెళ్ళిపోయింది. ఇక దానితో మనకు పని అనుకునేవాళ్ళు. దాంతో మనకు పని లేదు అనుకునేవాళ్ళు. వాదిస్తున్నారు, నేరం కూడా మోపాలనుకుంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఆయనతో, ఆయన శక్తితో, సామర్థ్యంతో ఆడుకుంటున్నారు, వాదిస్తున్నారు అని. నేడు సమాజంలో కూడా క్రైస్తవ బిడలమైన మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే ఇవన్నీ ఉంటాయని వీటిలో ప్రభు కాపుదల మనకు కావాలి. హల్లెలూయా. వీటిలో మనకు ప్రభు కాపుదల కావాలి. మీరు బాగా ఆలోచించండి. 4 గొడ్లు మేయడానికి పోతుంటే 4 గొడ్లు కాపరి చెప్పినట్టు ఒకటి తన్నేది ఉంటుంది, ఒకటి కొమ్ముతో పొడిచేది ఉంటుంది, ఒకటి మంచిగా పోయేది ఉంటుంది, ఒకటి మన్ననగా ఉండేది ఉంటుంది కదా, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు తన్నేది అని తెలిసిన తర్వాత దాని వెనకల పోయి ఎవడన్నా నిలబడుకుంటాడా? తెలిసిన తర్వాత నిలబడుకోరు. ఎందుకని? రేయ్ అది తంతది వెనక బాబాకు, అవునా కాదా? పొడిసేది అని తెలిసిన తర్వాత
దాని కొమ్ము దగ్గరికి పోయి ఎవరైనా ఇట్ట అంటారా? అనరు. ఎందుకని? అది పొడస్తుందని తెలుసు. సో మనకు తెలియాల్సింది అదే, దైవ జ్ఞానం. దైవ జ్ఞానం. లౌకికంగా బతకనక్కర్లేదు. నాకు అది చాలా బాధాకరం. ఎందుకంటే మానవ జీవితంలో మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోయినా సమాజంలో, నేను చెప్పేది దైవికంగా కాదు, సమాజంలో ఎవరైనా వాదిస్తుంటే అక్కడ ఓడిపోయినా పర్వాలేదు. ఒకవేళ మనల్ని కించుపరిచినా పర్వాలేదు, తక్కువ చేసి మాట్లాడినా పర్వాలేదు, కానీ మనం అక్కడ లౌకికంగా తప్పించుకోవాలనుకోవడం మాత్రం పెద్ద ప్రమాదం. లౌకికంగా, అదే లోకయుక్తితో తప్పించుకోవడం, యుక్తితో శక్తితో తప్పించుకోవడం అనేది పెద్ద ప్రమాదం. ఇక్కడ ప్రభు ఏమన్నారు? ఆయన చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచూ ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచున్నాడు. ఏం రాస్తున్నాడో తెలియదు, ఏమో రాయిచున్నాడు. వాళ్ళ మాటలేమి చెప్పండి, పట్టించుకోలేదు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే వాదన అవుతుంది. వాదనకి ఆయన దిగలేదు. ఈ అద్భుతమైన ప్రక్రియలోకి వస్తే ప్రసన్నత మనల్ని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధి కావాలి అనుకుంటే మాత్రం వాదము వివాదమున్న చోట ప్రతి నీచ కార్యం ఉంటుందండి. ఆర్గ్యుమెంట్ అనేది చాలా చాలా ఆత్మీయ అపాయానికి దారితీస్తుంది. సో ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు అక్కడ. మన వంగాడు, వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచున్నాడు. ఇక్కడ 4 సంగతులు మనకు అర్థమవుతుంది. 4 సంగతులకు ముందు అసలు ఆయన మీద మోపాలనుకుంటున్న విషయాన్ని 11 లూకా సువార్తలకు కూడా ప్రస్తావిస్తారు. 53, 54 వచనాలు. లూకా 11వ అధ్యాయం, లూకా 11వ అధ్యాయం 53, 54. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి, ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండిరి. ఆయన నోట నుండి వచ్చు ఏ మాటైనను పట్టుకొనుటకు పొంచి, నేనే చదువుతాను తండ్రులారా, నేనే చదువుతాను. 11, 53, 54. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగారు. చాలా సంగతులను గూర్చి ఆయన్ని చూడండి, ఆయనను మాట్లాడింపసాగారు. బాబా, నిన్నని కొంతమంది చాలా లోడి అడుగుతుంటారు. ఇది ఎట జరిగింది, అది ఎట జరిగింది, ఇది ఎట్ట పోయింది, అవునా అవునా అని. కొంతమంది అమాయకంగా బదులు చెప్తూ ఉంటారు. బాగా మీరు వినండి. ఇది ఎక్కువగా అంటే క్లాస్మేట్స్లో మధ్యలో పిల్లలు, జనరల్గా చెప్తున్నాను, పెద్దోళ్ళలో కూడా ఇలాంటివి జరుగుతాయి. నోండి అడుగుతారు.
ఇవన్నీ ఎలా జరిగాయి, అది ఎలా ఫ్రెండ్లీగానే మంచిగానే అన్నీ అడిగి అందులో ఏమైనా దొలుతాయేమో చూసి పట్టుకుంటారు. వీటిలో బాగా ఆలోచించండి. అందులో దొరిని గట్టిగా పట్టుకుంటారు. ఫలానా ఆమె ఇట్లా మాట్లాడింది, ఇలాంటివి చెప్పారు, ఈ సంగతులు చెప్పారు. మాట్లాడిస్తారు పట్టుకోవటానికి. ఎట్లుందో చూడండి సమాజం. ప్రియంతోనే ఆడుకున్నారే కదా, మాట్లాడించి వాళ్ళలో ఉండే ఆ బలహీనతల్ని పసిగట్టి వాటిని ఇంకేంటి ఓ పెద్ద వృక్షంగా చేసేస్తాం. చాలా చాలా నిజంగా ఎంత విషాదమో అది మనం చెప్పలేం. ఆయన చేత గట్టి పగబట్టి ఆయన చేత మాట్లాడించారు. ఈ రోజున మనం చాలా సంగతులు ఇలాంటివి తెలుసుకుందాం. ఎవరైనా, నేను కూడా ఆలోచిస్తాను, ఎవరైనా మాట్లాడడానికి వస్తున్నారంటే నెమ్మదిగా గమనించి ఏం మాట్లాడుతున్నారా విన్నప్పుడు, ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతవరకు తోడ్పడుతుంది, అవసరమేనా, ఇది అవసరమైతే విందాం, అవసరం కాకపోతే ఇక ఆ మాటని చాలమ్మా ఇంకొద్దులే అని చెప్పి మానేయించడం మంచిది. కొన్ని సందర్భాల్లో నా పక్షంగా నేనేం చెప్పగలనంటే, కొన్ని విషయాలు సంఘ కాపరిగా అన్నింటినీ పరీక్షించవలసిన వ్యక్తినిగా, పరీక్షించి మేలైంది చేపట్టాల్సిన వ్యక్తినిగా అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాను. అందులో జల్లెడి పట్టేది తర్వాత, మేలేంటి కీడేంటని ముందుగా అన్ని విషయాలు పెద్దరికంగా మనం తెలుసుకొని, అది నాలాటోడికి అవసరం కానీ బిడ్డలకు అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకుందాం. ప్రభువులు వారు చేసిన బలమైన పని ఏంటంట, యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచున్నాడు. ప్రభువా మీరు ఏమి రాస్తున్నారయ్యా అంటే, నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. రాతి ఎవరికి ఇచ్చాడమ్మా? రాతి పలకలను ఆయనకి. ఎవరి వ్రేలితో వ్రాయబడిన? ఇప్పుడు చూద్దాం. యేసు ఆయన వంగి వ్రేలితో కదమ్మా, వ్రేలితో ఏమో సీనాయి కొండ మీద ఏం రాశాడంటే శాసనములు గల పలకలు రాశాడు. ఇప్పుడు కూడా అంతమంది చుట్టూ ఉన్నారు శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళ ముందు వంగి ఆయన వ్రాసిన ఫస్ట్ లిపి ఏమని ప్రజలు గ్రహించుంటారు అని అంటే, ధర్మశాస్త్రాన్ని రాశాడు. ధర్మశాస్త్రాన్ని, క్రమాన్ని రాశాడు. ఆ క్రమం ఏమని వ్రాసి ఉంటాడంటే, నేరము చేసిన వాడికి నేరస్తుడు, నేరం చేసిన వానికి శిక్ష ఉంది, దేవుని చేతిలో వారు తప్పించుకోలేరు. ధర్మశాస్త్రం యాజ్ యూజువల్గా చక్కగా
అలాగ వ్రాయించి అట్లా రాస్తూ ఉన్నాడు వంగి. అలా చూస్తూ ఉన్నారు ప్రజలు, చూస్తూ ఉన్నారు. ఆ తరువాత రెండవది ఏంటంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? దానియేలు. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర అమ్మా దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచుండెను. ఇక్కడ కూడా కన్ఫ్యూషన్ కదా. ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను. అతని ముఖము ఏమైపోయింది? వికారమాయెను. కానీ గ్రహించలేదు. కానీ ఆ వ్రేలు రాస్తుంటే భయం వచ్చేసింది అతనికి. ఎవరికి? రాజుకి. లిసన్ టు మీ, దయచేసి భాగ్యనండి. ఎప్పుడు కూడా ఒక సన్నివేశం మనం తెలియాలి. ఒకసారి ఏసన్న గారు కోటాలకి వెళ్ళారంట. మంచి ఎండలు. ఆయన్ని ఎక్కడో మేడ మీద ఒక రూమ్లో పెడితే ఆ టైంలో చిన్న పిల్లోడు వచ్చాడంట. చిన్న పిల్లోడు, ఎవరు లేరంట టయానికి. చిన్న పిల్లోడు ఒకడు వస్తే అప్పుడు వీధిలో పొయ్యి 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 అని అరిసే పెట్టి ఒకటి వస్తుంది, ఐస్ పెట్టి, తెలుసు కదా. 15 పైసలు 25 పైసలు పావుల 4 గణాలు ఇస్తే ఒక ఐస్ ఇస్తారు. ఎండలకి తట్టుకోలేకపోతున్నాడంట. ఆ టైంలో ఈ పిల్లోడిని చూసి ఐస్ అమ్ముతుంటే కింద అరుస్తుంటే ఏదో చిల్లర చేతికి ఇచ్చి ఐస్ తీసుకురారా అన్నాడంట వాడితో. వాడు గ్లాస్ ఎత్తుకొని కిందకి దిగాడు. ఆ చిల్లర తీసుకుని ఐస్ తీసుకొని వస్తున్నాడు. కానీ చాలాసేపు రాలా. వీడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యంగా వస్తుంటే ఇది ఏంద్రా ఇంత చాలాసేపు అయింది పోయి ఇంకా రాలేదని తొంగి చూశాడంట. మెదిపై నుంచి తొంగి చూస్తే వాడు ఆ గ్లాసులో ఐసులు వేసుకొని ఒక్కొక్క దాన్ని చీకి దాంట్లో పెడుతున్నాడంట. అటు సప్పరించడం, ఎవరు చూడబోతారులే అని సప్పరించి దాంట్లో పెడుతున్నాడు. వీడు లేటుగా వచ్చాడు అక్కడికి. లేటుగా వచ్చిన తర్వాత ఏసన్న, ఏరా లేటుగా వచ్చేవే అన్నాడంట. ఇంకేమనలేదంట. ఏమన్నాడు? ఏమిరా లేటుగా వచ్చావు అన్నాడంట. దానికి వాడు ఏం చేశాడంటే, నేను తినలేదు అని బోరుమని ఎవరో కొట్టినట్టే ఆడుస్తున్నాడంట. ఆయన భయం వేసిపోయింది. ఎవరు ఈయన్ని నేనేమనలేదు, ఈడేదో కొట్టినట్టే ఆడుస్తున్నాడు, నేను తినలేదని ఆడుస్తున్నాడు వీడు. నేను అడిగింది ఏమని? ఏమిరా అని. అంతే. మాట ఎట్టున్న భావం అతనికి ఏమైపోయింది? అది సంగతి. భావం అతనికి అర్థమైపోయి లోపల ఆ వాదనకి తట్టుకోలేక ఎక్స్ప్రెస్ అయిపోతున్నాడు. ఎక్స్పోజ్ అవుతున్నారు. ఉద్రేకులైపోతారు, ఆవేశపరులైపోతారు. సార్ లిజన్, పెద్ద హార్ట్ కావాలి. తన చేత ఆ పాపం ఏం చేస్తుందంటే ఒప్పిస్తుంది. చిన్నదే అది, పెద్ద కార్యమేమీ కాదు, చిన్నదే. బిడ్డ వాడికి తెలీదు, చప్పరించి తట్లో పెట్టాడు అంతే. ఎవరన్నా అన్నా ఆ మాటే అంటారు. పసిబిడ్డ వాడికి ఏం తెలుసాయా? నిజమే కదా అది. కానీ వాడికి కూడా తెలుసు మనం చేసింది అని. రాజు బెల్షాజరు దేవుని వ్రేలు రాస్తూ ఉంటే అతనికి అర్థమైపోయింది తన లైఫ్. అందును బట్టి అతని ముఖం ఏమైంది చెప్పండి?
కదా. ప్లీజ్, పరిశుద్ధాత్ముడు మనలను పాలించును గాక, పరిశుద్ధాత్ముడు మనలను ఏలును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుంచి పలు కోణాల్లో ప్రభు మాట్లాడచ్చు, పలు సందర్భాలని ఇసరచ్చు. ఆ టైంలో ఆత్మదేవుని యొక్క భావాన్ని అర్థం చేసుకోగలిగితే గన, ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే, నేను మీకు అదే అంటాను, నువ్వు ఏ ఆత్మతో ఉన్నావో, ఎస్, కానీ ఈరోజు నా ప్రయాణం అంతా నాకు సక్సెస్ఫుల్గా ఉంది. ఎందుకో తెలుసా? చక్కగా కూర్చొని మంచిగా ధ్యానం చేసుకున్నాను. ఈ మాటలన్నీ రోళ్ళు మన మీద దొలటానికి ప్రయత్నం చేసినా కూడా మనం ఏమి కాగలము అంటే నిబ్బరంగా, ధైర్యంగా, చెప్పండి, అది. మీరు పిల్లలు భవిష్యత్తు ఉంది కాబట్టి తండ్రి స్థానంలో వండుకొని చాలా సంగతులు ఇలాంటివే చెప్తాం. మేము మీకే చెప్తాం, మీరు వినాలని, బలపడాలని, నాటబడాలని. తైలాభిషేకం చేత నీతిమంతుడు కొట్టుట, చెప్పండి, మరి ఆ తైలాభిషేకము చేత ఉదక స్నానం చేయబడాలి. దేవుని వాక్యము నిన్ను కొట్టలేదనుకో, దేవుని వాక్యమును నిన్ను తాకలేదనుకో, ఆ అనుభూతులే నీకుండవు. ఇలాగే ఏళ్ళు కదుపుకుంటా, కీళ్ళు కదుపుకుంటా, కళ్ళు కొట్టుకుంటా, కాళ్ళు తట్టుకుంటా జీవితం సాగిపోతుంది. జీవితం సాగిపోతుంది. బట్ ఒక రోజు వస్తుంది, ఆ సమస్య, అలాంటి బలమైన సమస్యల్ని నువ్వే ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు నీకెవ్వడు తోడ్పడడు. ఎందుకంటే చాలా అవకాశాలు ప్రభు మనకు ఇచ్చాడు. చాలా. అదే నేను అంటాను, చదువుదామా? 24 ఆ వచనాలు, 5వ అధ్యాయంలో, దానియేలు 5వ అధ్యాయంలో 24వ వచనం నుండి చదువుతలే. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే టెకేల్ ఉఫారసి. ఈ వాక్య భావము ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి. అయ్యో, కాబట్టి చదువుతాలి. మాదీలకును పారసీకులకును ఇవ్వబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఇన్ స్పిరిచువల్, దేవుడు మనకు అభిషేకమును, రక్షణయు, మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. దానిని మనం గనక కాపాడుకోలేకపోతే బెల్షాజర్ చేతిలో నుంచి రాజ్యం పెరికేసినట్టే మన రక్షణ పెరికివేయబడుతుంది. మన అభిషేకం కూడా పెరికివేయబడుతుంది. ఆలోచిస్తున్నారా?
మెనే మెనే టెకేల్ ఓ ఫారసీ, త్రాచులో తూచినప్పుడు తగ్గిపోతావు, నీ రాజ్యము పతనమైపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వంగి వ్రేలితో ఏమో వ్రాసాడు. రెండవది ఏమని వ్రాసాడంటే శిక్షను చూపిస్తూ వ్రాసాడు. మీ ముందుందే ఈమె పరిశుద్ధురాలు కాదు, ఈమె పాపి అని రుజువైపోయింది. ఆమె పాపాత్మురాలని తాను ఒప్పుకున్నది. అంతేకాదు నా దగ్గరకు వచ్చి ఒప్పుకొనేసింది, నేను ఇంకా పాపిని, నన్ను మీరేం చేస్తారో చంపేస్తే నువ్వే చంపేయి అంటూ నా దగ్గరకు వచ్చింది. బట్ నువ్వు తరుముకొని వచ్చావే, నీ దగ్గర భయంకరమైన పాపం ఉందే, నీ దగ్గర ఒప్పుకోలేని పాపం ఉందే, నీ దగ్గర ఆ ప్రౌడ్నెస్ ఏంటి, ఆ వంగని గర్వం ఏంటి, వాట్ ఈస్ ఇంటర్నల్, లోపలేంది అదిగో కనపడతా, అది చూపించాడు. కాబట్టి తాను నిలుచుచున్నానని తలంచువాడు పడిపోకుండా కదా. మరి బిడ్డలు ఈ రోజున మనం అనుకుందాం, మనం ఒక్క వేలు చూపిస్తే మిగతా 3 వేళ్ళు నా ప్రక్కన ఉన్నాయి. నేను ఒక మాట అంటాను బిడ్డలారా, బాగా మీరు ఆలోచించండి. ఇది ధ్యానించినప్పుడు నా హార్ట్ అంతా నిజంగా ఎంత ప్రభువా నువ్వెంత సమీపస్తుడువో అనిపించింది. ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఒక రోజుకి తండ్రులు అవుతారు, తల్లులు అవుతారు. మీ రక్తంలో జనమున్నారు, మీ రక్తములో సమృద్ధి ఉంది, మీ రక్తంలో సంపద ఉంది, మీ రక్తంలో ఆశీర్వాదం ఉంది. దాన్ని మనం శాపానికి మార్చుకున్న అది. ఈరోజు నేను మీ ముందు నిలబడుకొని ఈ మాటలు చెప్తున్నానంటే ఎంత జాగ్రత్తగా టర్న్ అయితే మనమంతా అల్పమైన వాటి నిమిత్తమై మనం బర్న్ అయిపోతుంటాం. ఆలోచించండి, బర్న్ అవ్వాల్సిన వాటిలో అవ్వాలి, కోపపడాలి. ప్రభువు కూడా కోపపడ్డాడు. కానీ మనం శాపగ్రస్తులం అయిపోయేటంతా కోపపడకూడదు, అవసరం లేదు. అది నాశనాన్ని కొని తెచ్చుకునే అంత కోపపడకూడదు. నీ రక్తములో జనమున్నారు, నీ రక్తములో ఆశీర్వాదం ఉంది. నీ రక్తము ఒక వంశ వృక్షానికి ఎరువు. నీ రక్తం 4 బిడ్డలకి జన్మనిచ్చి ఒక తల్లి తండ్రి చచ్చిపోతే ఆ 4 బిడ్డలు 4 రెండ్ల 8 మందిని కంటే, ఆ 8 మంది 32 మందిని కంటే, ఆ 32 మంది ఇంకెంతమందినో కంటే తండ్రి ఎవడు, మూల పురుషుడు ఎవడు? నువ్వే. నీలోనున్న ఆ జీవం నీ సంతతికి వాక్యపు వెలుగు ఎరువుగా మార్చుకుంటే, హల్లెలూయా, వాక్యపు వెలుగు గన ఎరువుగా మార్చుకుంటే, మనలో ఉన్న చేదు అనుభూతిని తీసేసుకుంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వగలిగితే, ఆ రక్త శుద్ధీకరణ తిరిగి రీఫ్రెష్ అయినప్పుడు నీ ఆరోగ్యమే వేరు. దాన్నే ఆత్మీయ ఆరోగ్యము అంటారు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని ఏమంటారు చెప్పండి? ఆత్మీయ ఆరోగ్యం. బెల్షాజరు
నీ ఆరోగ్యం ఏమైంది అంటే, నా గర్వం వలన నా ఆరోగ్యం పాడైపోయింది. ఎలాంటి ఆరోగ్యం? నా సంపద పాడైపోయింది, నా జనము కూడా శాపగ్రస్తులై పోయారు, నా రాజ్యం ముక్కలైపోయింది, ఇంకా నా జీవితం పతనమైపోయింది. ఘోరం. మీరు చాలా మందిని చూస్తారు, కొంతమందికి మీరు ఏమన్నా చెప్పండి, నేను తాగేదే, నేను తిరిగేదే, నేను మాట్లాడేదే, నేను ఇట్లా చేసేది అంతే. మీరు ఆలోచించండి, వాళ్ళు మనం తిప్పనే మార్చనే లేం. అందరు నీళ్ళు జల్లి వదిలేస్తారు, వీళ్ళింతే అన్నట్లుగా. కానీ దేవుడు ఒక మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన వ్రాత నీకు అర్థమయ్యేలా చేస్తున్నాడు. ఇప్పుడు నాడు బెల్షాజర్ లాంటి వాళ్ళకి అర్థం కాల, నాడు పరిసయ్యులకి శాస్త్రులకు అర్థం కాల. బట్ ఈరోజు క్రొత్త నిబంధన సంఘానికి ఎంత కూలంకషంగా అర్థమవుతుందో. ధర్మశాస్త్రాన్ని చూపించి నువ్వు పాపివి అని అన్నాడు అక్కడ. దాని తర్వాత అంటున్నాడు, దేవుడు అక్కడ వ్రాయించి పెట్టింది ఏంటంట, రెండవదిగా మనం గమనిస్తే, ఈ పాపానికి ఏముంది? ఈ పాపానికి ఒక్క నిమిషం, అదేనా మనం చదువుకున్నది? ఆ రాత్రి బెల్షాజరు శిక్షను చూపించి, పాపానికి ఈ విధంగా జడ్జిమెంట్ ఉంది, శిక్ష ఉంది అని చూపించాడు. సో ఇది నేను ఆలోచించినప్పుడు, నిజమే ప్రభువా, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపి అని నిర్ధారిస్తుంది, నంబర్ 1. నంబర్ 2, పాపికి శిక్ష ఉంది అని నిరూపిస్తుంది. పాపికి ఏముంది? శిక్ష ఉంది. దేవుని వ్రేలు గోడ మీద వ్రాస్తుంటే చూస్తూ ఉన్న బెల్షాజరు ముఖమంతా వికారమైపోయింది, శాపం వచ్చి పడిపోయింది. గింతేనా? అక్కడ చూస్తూ ఉన్న ప్రజలకి ఒకటి అర్థమైంది. మూడవది గమనించండి, ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఆయన మీద నేరం మోపవలనని, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, ఏంటంట? ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని అమ్మ, అక్కడ పుట్నోట్ ఉంది చూడు, ఆ పుట్నోటు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. చూడండి, నంబర్ 1 కింద అంటాడు, కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉంది. వారు ఆ మాట విని, పెద్దవారు మొదలుకొని వారు ఆ మాట విని ఇలా చాలాసేపు తినట. కిందకు చూస్తే మనస్సాక్షి చేత ఏం చేయబడ్డారంట? దేనికి గద్దించబడ్డారు? మీలో పాపము లేనివాడు మొదట, అప్పుడు మనస్సాక్షి గద్దించింది. అమ్మో బాబాయ్, మనమేమో ఎంత ఫోర్స్గా వచ్చాం, ఎంత వైరాగ్యంగా వచ్చాం. కానీ ఇప్పుడు ఇదే మనకు అడ్డుకుంటుంది. ఏంటంటే, మీలో పాపము లేనివాడు అని అంటే ఎవరన్నా ఉంటారు అక్కడ? ఎవరన్నా ఉంటారా? ఎవరు నిలబడలేడు. అంటే దీని అర్థం ఏంటంటే, మూడవ విషయం, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని ఏం చేసింది? పాపి అని నిరూపించింది. ఆ తరువాత ఆ వ్రేలు మళ్ళా ఏం చేసిందంటే,
పాపికి శిక్ష ఉంది అని నిరూపించింది. మూడవది, శిక్షించబడవలసిన వ్యక్తికి విమోచన ఉంది, విమోచకుడున్నాడు. ఏమని చెప్తుంది? శిక్షించబడ్డ ఈ స్త్రీకి ఎవరున్నారు? విమోచకుడున్నాడు, విమోచన ఉంది. ఆ మాటతోనే 9-10 వచనాలు అమ్మా, 9-10 వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఉండలేకపోయారు ఇంక అక్కడ ఒక్కడు కూడా లేడు. సరే, పెద్దవాళ్ళకి సరే దీంతో పని ఉందనుకోండి, చిన్నవాళ్ళకి ఏం పని? అక్కడ చిన్నవాళ్ళకి ఏం పని? వీడికి ఏమైనా దాని గురించి తెలుసా? తెలియదు. హల్లెలూయా. ఒక్కడు లేడు. ఎందువల్ల లేరు అక్కడ? మనస్సాక్షి చేత. చూద్దాం, మనం కూడా చూద్దాం. మనకు కూడా మనస్సాక్షి ఉంది. మనస్సాక్షిని ఎంతవరకు మనం దానిలో ప్రభువుకి అంటుకట్టుకోగలిగితే, ప్రభు రక్తము చేత కడుక్కోగలిగితే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ దేవుని సన్నిధిలో నిలబడేలా చేస్తుందని, అది సంగతి. ఒక్కడు కూడా లేడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు? యేసయ్యను ఆ దోషిగా ఎంచబడిన వాళ్ళిద్దరే. మరి ఆమె మాత్రం ఎలా నిలబడింది? అందరి ఏళ్ళు ఆమె మీదనే చూపిస్తుంది. ఆమె ఎలా నిలబడింది? నేను పాపిని అని సరెండర్ అయిపోయింది. ఒప్పుకొనేసింది. నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాలన్నా నువ్వే, పాపి నువ్వు అనాలన్నా నువ్వే, పాపికి శిక్ష విధించాలన్నా నువ్వే, శిక్ష విధించబడ్డ పాపిని విమోచించాలన్నా నువ్వే ప్రభువా. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకుని అక్కడ ఆగిపోయేదాన్ని. అక్కడే ఆగిపోయింది. సో వీళ్ళెవ్వరూ ఆగలేదు. రాళ్ళు ఎత్తుకున్నారే, వీళ్ళెవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు. చాలామంది ఇది నన్ను గమనించండి. దేవుని సన్నిధిలో నేను కూడా 30 years గమనిస్తాను. ఏదో మనసులో ఉంచుకుంటాం. ఆ మనసులోని భావాలన్నీ మనసులోనే పెట్టుకుని మనసులోనే మోసుకొని వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుని క్రియ జరిగినట్టు కనపడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు అంటే నువ్వు ఎప్పటికీ అప్పుడు ఫ్రెష్ అయిపోతావు, అంతే. విడిచిపెట్టుకోగలుగుతావు. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. ఎప్పుడు కూడా నేను కొంచెం లేట్ అయినా ఈ మాటని మీకు ముగించేసి నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చిన్న బిడ్డలు కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, ప్రభువా ఈ లోకమును ఈదడం చాలా కష్టం, ఈ సమస్యలను తట్టుకోవడం చాలా కష్టం, అపవాది యొక్క ఉగ్రతను తట్టుకోవడం, వాడి యొక్క క్రోధాన్ని తట్టుకోవటం చాలా కష్టం. మా తాత ముత్తాతలు బిషప్పులై ఉంటే ఎంత బాగుండు. వాళ్ళు విశ్వాసులై ఉంటే, వాళ్ళ రక్తం విశ్వాస రక్తం అయి ఉంటే అది కాస్త నాకు తోడ్పడేది. నీతిమంతుని రక్తం అని తోడ్పడేది. కానీ నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు, విగ్రహారాధనలో ఉన్నోళ్ళు, వాళ్ళ కాదు.
నేను చెప్తే రక్షణలోకి వచ్చారు నా తల్లిదండ్రులు. మా తాత చేసిన విగ్రహ పూజలు, మా వాళ్ళు బ్యాక్గ్రౌండ్స్ చేసిన విగ్రహ పూజలు మాకు మనోనేత్రం గుడ్డిది చేసి పడేసినాయి, బలహీనపరిచి పడేసినాయి. కొన్నింటిని జయించడం కష్టమైపోతుంది ఒక్కోసారి. మీకు నేను ఒక మాట చెప్తున్నాను, గ్రహించలేకపోవటానికి మన వెనకటి తరానికున్న పాపం ఒక వ్యక్తిని తరిమితే, ఆగురా పట్టుకుంటాను, ఆగు నిన్ను పట్టుకుంటానంటే దాన్ని జయించే శక్తి లేక, దాంతో పోట్లాడి జయించి వాదించి జయించే శక్తి లేక ఓడిపోతూ ఉంటారు. మనసు కఠినమైపోద్ది. ఏం చేయాలో అర్థం కాకుండా దేవుని సన్నిధిలో కూడా వేషధారి వేషంతో ఉంటాం. మనం వేషధారిగా ఉంటాం. ఎలాగా? భక్తుని వలె వ్యవహరిస్తాం, బట్ భక్తుడు కాదు. శక్తి ఉన్నట్టు వ్యవహరిస్తాం, బట్ శక్తి లేదు. ఇక్కడ పరితాపడాలి. ప్రభువా నన్ను కనికరించు. ఒక మాట, విమోచకుడు ఉన్నాడు, విమోచిస్తాడు. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు పాపము లేకుండా పోవడం ఏంటి? మనం ఆయన మీద ఏదో ఒక తప్పిదం కనిపెడదామని వచ్చాము. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎట్టెళ్ళటం? ఆయన మీద నెపం మోపుదామని వచ్చాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డం ఏంటి? ఇన్ఫీరియారిటీ. వాళ్ళకి ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ, ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. అర్థమైంది కదా? సో అందుకని రాళ్ళన్నీ పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. మన అహం మనల్ని చంపితే బతకలేం, కానీ మన అహాన్ని మనం చంపగలిగితే బతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. మన గర్వం మనల్ని చంపితే మనం బతకలేం ప్రభువులు, కానీ మన గర్వాన్ని మనమే ఏం చేయాలి? దాన్ని చంపగలిగితే నువ్వు దేవునిలో నాటబడతావు, దేవుని ముందు నిలబడతావు. వెళ్ళిన వారిలో ఉండవు, కానీ ఉన్నవారితో ఉంటావు. ఎంత భాగ్యం అది మనకు. ఆఖరిగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమాల్ని ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనవి జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన మనకు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు దేవునికి స్తోత్రం, మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. వ్రాత ఆకరణ ఏమని ముగించిందంటే, ధర్మశాస్త్రం మూలంగా పాపి అని స్టార్ట్ చేసి, పాపి నీకు శిక్ష ఉంది అని కొనసాగించి, ఈ శిక్ష తప్పించే విమోచకుడున్నాడని రక్షకుణ్ణి చూపించి, ఆ రక్షకుని ద్వారా విమోచించబడ్డ వారికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఉందని ముగించే ఎంత పెద్ద పరిచర్య ఆయన యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో ఎంత రాశాడు.
ఆయన వంగి నేల మీద ఇంత వ్రాసాడు. ఒక మానవ జీవితం దేవుడు లేకపోతే పారిపోయిన వాళ్ళ సంగతి చూశాంగా, ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ సంగతి చూశాంగా. కానీ నేను దోషిని ప్రభువా నిలబడిపోయింది చూసారా. ఆమెను అన్నాడు 11వ వచనంలో చూడండి, అమ్మా ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. ఎంత గొప్ప విడుదల! ఈరోజు నీకు నాకు బలమైన విడుదల, బలమైన విమోచకుడున్నాడు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఉంది మనకు. ఈ గొప్ప ప్రవేశానికి ఆయన రక్తమే మనకు నాంది పలికింది. ఆలోచిద్దామా, మన హృదయం ఎక్కడుంది, ఏం చేస్తుంది? మన మనస్సాక్షికి విమోచన దొరికిందా? తలంపులకి విమోచన దొరికిందా? చూద్దామా. బయట వెళితే ఒక రకంగా, దేవునిలోకి సన్నిధికి వస్తే మరొక రకంగా కాదు. కానీ నువ్వు ఎక్కడున్నా విమోచకుడు నాకున్నాడు. పరిశుద్ధ స్థలములో నాకు ప్రవేశం ఉంది. ఆ రక్షకుడు నన్ను తన సన్నిధిలో నిలబెడతాడు. ఆయన నిలబెడితే నన్ను ఎవరు బయటికి తరమలేరు. అక్కడున్న వాళ్ళు ఎవడూ తరమకుండానే దుష్టుడు పారిపోనన్నట్లుగా వెళ్ళిపోయాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి మనకు అక్కర్లేదు. దేవుడు తన సన్నిధిని మనకు బహుబలంగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవా నిన్ను స్తుతిస్తున్నాను, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. రక్షకుడా, నీవు వంగి వ్రేలుతో ఏమో వ్రాస్తున్నావు. పాపమైతే గుర్తుపట్టేసింది, దోషి గనుక. ప్రభువా, ఆ వ్యక్తి మనోనేత్రం నీవు విమోచకుడు అని గుర్తుపట్టలేకపోయింది, నువ్వు తప్పిస్తావని గుర్తుపట్టలేకపోయింది. వారి అహం వారిని లొంగనీ లేదే, వారి గర్వం లొంగనీ లేదు ప్రభువా. అయ్యా, వారి చేత దోషినిగా చేయించింది, దేవుని సన్నిధికి దూరం చేసేసింది. పాపాత్మరాలు అక్కడే నిలబడిపోయింది. విమోచన ఎక్కడుందో అక్కడ ఆగిపోయింది. రక్షకుడు ఎక్కడున్నాడో అక్కడ ఆగిపోయింది. దైవశక్తి ఎక్కడుందో అక్కడ ఆగిపోయింది. పరిశుద్ధ స్థలంలో ప్రవేశము తను దక్కించుకున్నట్లుగా చూస్తున్నా. విమోచించబడ్డ స్త్రీగా తను ప్రత్యేకించబడ్డట్లుగా చూస్తున్నా. మమ్మల్ని, నన్ను కూడా రీతిగా మార్చండి. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆ రీతిగా మార్చండి. మీ ఆత్మచేత ప్రతి బిడ్డని ముద్రించండి. లోకము దాని ఆశలతో గతించిపోగా దైవ చిత్తము జరిగించేవాడు నిరంతరం ఉంటాడని రాయబడినట్లు, నీ సామర్థ్యము గొప్పది రక్షక. నీ సన్నిధి గొప్పది, విలువైనది, శక్తివంతమైనది. నువ్వు రుజువు చేయించావు లేఖనాల ద్వారా. థ్యాంక్ యూ. మీకే వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వదించు బిడ్డల్ని. రాబో కాలానికి ఒక బలమైన సాధనాలుగా మీరు మార్చుదురుగాక, నీతిమంతులుగా మార్చుదురుగాక, సామర్థ్యము గల బిడ్డలుగా మార్చుదురుగాక, శక్తివంతులుగా మీరు మార్చుదురుగాక. కృప చూపించండి, ఆశీర్వదించండి.
సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడవు కారించి యేసయ్యా శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములు స్తుతించి ప్రార్థన చేసి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు మన ప్రభుని యేసుక్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మక నిత్యాదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని మోసుకెళ్ళండి, మరలా ఇంటికి వెళ్ళి చదవండి, ఆ రెఫరెన్స్లన్నీ దగ్గర పెట్టుకోండి, తిరిగి మరలా అందులోకి వెళ్ళండి. ఏమో వ్రాయిచుండెను, ఏమో వ్రాయిచు. ప్రభువా, నా జీవితాన్ని రాసేవయ్యా. దేవా, నాకు కావలసిన ఆధారాలు దొరికాయి తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.